యంగ్ పాపులేషన్లో హైపర్ టెన్షన్తో పాటు కరోనరీ ఆర్టరీ డిసీజెస్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడానికి మనతో ఉన్నారు డాక్టర్ వెంకట శివరామకృష్ణ, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, అమరా హాస్పిటల్స్, తిరుపతి. డాక్టర్, హై బ్లడ్ ప్రెషర్ అనేది కంప్లీట్ గా క్యూర్ అవుతుందా? బ్లడ్ ప్రెషర్ అనేది ఒకప్పుడు అంటే ట్రీట్మెంట్ లేని జబ్బు అని మనం అనుకునేవాళ్ళం. ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండడం అనేది ఒక లైఫ్ స్టైల్ కి సంబంధించిన ప్రాబ్లము. సో బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయ్యేంత మాత్రాన మనం జీవితకాలం మందులు వేసుకోవాలని అపోహ నుంచి మనం బయటపడాలి. బ్లడ్ ప్రెషర్ ఎప్పుడు కూడా మనం మందులతోనే కాకుండా మన జీవన శైలితో కూడా దాన్ని తగ్గించుకోవచ్చు. బిఎంఐ 25 కంటే తక్కువ పెట్టుకోవడము, మంచి ఆహారం తీసుకోవడము, ఉప్పు శాతము మనం తినే తిండిలో తగ్గించి తీసుకోవడము, ఇవి బీపీని తగ్గించడానికి చాలా పాలు హెల్ప్ చేస్తాయి. ఒకప్పటిలాగా బీపీని మనం క్యూర్ చేయలేము అని అనుకోవడం అపోహ మాత్రమే. బీపీని కంప్లీట్ గా మనము కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. ఈవెన్ మందులు లేకుండా కూడా, టాబ్లెట్స్ లేకుండా కూడా బీపీని మనం నియంత్రణలో పెట్టుకోవచ్చు. దీనికి చేయాల్సిందే స్ట్రిక్ట్ గా మనము లైఫ్ స్టైల్ ని మార్చుకోవడము, ఆ మార్చుకున్న లైఫ్ స్టైల్ కి ఎప్పటికీ అడ్హేర్ కావడం. డాక్టర్, ఈ మధ్య యంగ్ పేషెంట్స్ లో హైపర్ టెన్షన్ మరియు హార్ట్ అటాక్ ఇన్సిడెంట్స్ పెరుగుతున్నాయా? ఒకవేళ పెరిగితే దానికి కారణం ఏమిటి? ఈ మధ్య కాలంలో బీపీతో పాటుగా హార్ట్ అటాక్స్ వచ్చిన వాళ్ళని చాలా మందినే మనం జనరల్ ప్రాక్టీస్ లో చూస్తున్నాం. అధిక బ్లడ్ ప్రెషర్ కారణంగా గుండెలో, రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ డిపాజిషన్, ఆ కొలెస్ట్రాల్ పేరుకుపోయిన ఆ రక్తనాళాల్లో టేర్స్ రావడము, సడన్ గా అవి క్లోజ్ అయిపోయి హార్ట్ అటాక్ దారి తీయడము సంభవిస్తుంది. గుండెపోటు దానికి వచ్చే కారణాల్లో మనం బీపీని కూడా ఒక ముఖ్యమైన కారణంగా పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి హై బ్లడ్ ప్రెషర్ ఉండడము డెఫినెట్ గా హార్ట్ అటాక్ కి దారి తీస్తుంది. ప్లస్ ఈ మధ్యలో మనకు మారిపోయిన ఈ జీవన శైలి కారణంగా కావచ్చు, వర్క్ ప్రెషర్స్ వల్ల కావచ్చు, చాలా మంది తక్కువ వయసులో యంగ్ ఏజ్ గ్రూప్ లోనే మనం బీపీ రావడం చూస్తున్నాము. ఆ బీపీ ఉన్న వాళ్ళలో యంగ్ పేషెంట్స్ లో కూడా హార్ట్ అటాక్స్ రావడం మనం గమనిస్తాం. డాక్టర్, హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు పేషెంట్స్ మెడికేషన్ తో పాటు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మందులతో పాటుగా బీపీ ఉండే పేషెంట్స్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలా. ఫస్ట్ జాగ్రత్త ఏమంటే ఉప్పు తగ్గించి తీసుకోవడం. ఒక రోజులో 2 గ్రాముల కంటే ఉప్పు తీసుకోకూడదు. తర్వాత సరైన వ్యాయామం చేయడం. రోజులో అట్లీస్ట్ 30 నిమిషాల పాటు మోడరేట్ ఇంటెన్సిటీతో ఫిజికల్ యాక్టివిటీ చేయాలా. అంటే బ్రిస్క్ వాక్ కానీ, జాగ్ కానీ, సైక్లింగ్ కానీ, ఇలాంటి ఏరోబిక్ ఎక్సర్సైజెస్ చేయాలి. దీంతో పాటు మనం తీసుకునే ఫుడ్ లో ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి. దాంతో పాటుగా హోల్ గ్రెయిన్, తర్వాత వెజిటబుల్స్ ఎక్కువగా ఉండేటట్టు మనం చూసుకోవాలా. తర్వాత జంక్ ఫుడ్, మెయిన్ గా పిజ్జాస్, బర్గర్స్, కూల్ డ్రింక్స్, వీటిని అవాయిడ్ చేయాలి. తర్వాత స్మోకింగ్, ఆల్కహాల్ కి దూరంగా ఉండాలి. ఈ విధంగా మనం లైఫ్ స్టైల్ ని మాడిఫై చేసుకోవడం వల్ల బీపీని మనం నియంత్రణలో పెట్టుకోవచ్చు, నివారించవచ్చు కూడా. థ్యాంక్ యూ డాక్టర్, మీ విలువైన సమయం కోసం.